నమస్తే తాతాజీ గారు. నమస్తే. ఎందాక వచ్చింది నీ స్కూల్ బిల్డింగ్? మీకు తెలియదేం తాతాజీ గారు, శంకుస్థాపన రాయికి గేదెలు వీపులు రుద్దుకుంటున్నాయి. బిల్డింగ్ ఫండ్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయాయి. మంచిని సాధించాలంటే శ్రమ తప్పదు కదా. అవి మీ పిచ్చి రోజులు. మీరు స్వతంత్రం కోసం లాఠీ దెబ్బలు బూట్ కాళ్ళ దెబ్బలు తిన్నారు, తుపాకులను ఎదిరించారు. స్వతంత్రం వచ్చాక ఆఫీసర్ల లంచాల దెబ్బలు, రికమెండేషన్ దెబ్బలు, మంత్రుల కమిషన్ దెబ్బలు మేం తింటున్నాం. నిజం చెప్పేదా, అసలు తెల్లవాడి రోజులే బాగున్నాయి. భరత్, నాన్నగారి ఫోటోకి నమస్కారం చేసావా? ముందమ్మా, తర్వాత నాన్న. భరత్, పాలు తీసుకో. అబ్బా, పాలు ఇష్టం లేదమ్మా. పాలు తాగకపోతే బలం ఎలా వస్తుంది? బలం ఎందుకు, ధైర్యం ఉంటే చాలుగా. ధైర్యానికి బలం తోడు. తాగు. తాతయ్య, రాత్రి నా దగ్గర పడుకోకుండా అమ్మ దగ్గర ఎందుకు పడుకున్నారా? మీ మీద కోపం వచ్చింది. ఎందుకు? మొన్న భారతదేశ అన్నపూర్ణ అని చెప్పారా? చెప్పాను. నేను మా మాస్టరు మన భారతదేశంలో 10 కోట్ల మంది తిండి లేక అల్లాడుతున్నారని చెప్పారు. పెద్దడివి అబద్ధాలు చెప్పచ్చా? అదే ఇక్కడ కొట్టవాకండి. ఇక్కడ చిన్న మెదడు ఉంటుంది, ఇదిగో ఇక్కడ. దాన్ని జంక్షన్ బాక్స్ అంటారు. అక్కడ కానీ తగిలింది అనుకో మనిషి చచ్చిపోతాడు. మర్చిపోయాను రా. అమ్మాయి యశోద, భరత్ని స్కూల్లో వదిలి పట్నం వెళ్ళొస్తాను. ఈ రోజు పెన్షన్ విషయంగా రమ్మన్నారు. మీ ఆరోగ్యం బాగుండలేదుగా మావయ్య గారు? అవునమ్మా, తాతయ్య రాత్రంతా దగ్గుతూనే ఉన్నారు. పోనీ భరత్ని తోడు తీసుకెళ్ళండి. స్కూల్ మానేశా? ఒక రోజే కదా తాతయ్య, 10 రోజుల పాఠాలు ఒక రోజులో చదువుకుంటా తెలుసా? ఆ తెల్లవాడి రోజుల్లో వీడి నాన్న కూడా నాతో వచ్చి ఉప్పు సత్యాగ్రహం చేస్తానని బాంబులు వేశాడు. బాబు, ఇది ఎన్నో అంతస్తు? 5వ అంతస్తు. నమస్కారం బాబు. వచ్చావా? నీ పెన్షన్ కోసం, నీ కొడుకు పెన్షన్ కోసం ఎన్నేళ్ళు ఎదురుతావు? పట్టు వదలవా విక్రమార్క? వచ్చే పెన్షన్తో మా ఊళ్ళో మంచినీళ్ళ బావి తవ్వించాలని నా ఆశ. అందుకే ఎన్నిసార్లు తిరుగుతున్నాను. ఇంకా నయం, ముసలోడు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటానలేదు. నీ పెన్షన్ కాగితాలు మొదటి అంతస్తులో గురునాథం దగ్గరనే వెళ్ళు. నమస్కారం అండి. సిగరెట్ ఉందా? లేదండి. సిగరెట్ లేదు, పని మాత్రం కావాలి. నీ కాగితాలు నా దగ్గర లేవు. 4వ అంతస్తులో నాంచారా దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయని చెప్పారుగా. గవర్నమెంట్ కాగితాలు మా ఇష్టం. ఆడుకుంటాం, లేదంటే సరదాగా మున్సిపాలిటీ కుప్పలా పారేస్తాం. కుర్ర కొంక బాబు, నా పెన్షన్ కాగితాలు. అమ్మా, కూల్ డ్రింక్ తెప్పించమంటారేంటి? బాబు, పెన్షన్ కాగితాలు. అమ్మా, ఎంతో కష్టపడి మెట్లకి వచ్చారు, పిసికించమంటారా కాళ్ళు? మా తాతకు సమాధానం చెప్పు. ఆవిడ గారు ఎవరనుకుంటున్నావు? మంత్రి గారి బామ్మర్ది, తోడల్లుడు, తమ్ముడు గారి మేనబాబు గారు, ఇయ్యంకుడు గారు ఉంచుకున్న ఆవిడ. ఆవిడతో పని మీద వస్తే డిస్టర్బ్ చేస్తావేంటి? గెట్ అవుట్, వెళ్ళు. మా తాత కంటే అది ఎక్కువ. ఎక్కడా మా తాత పెన్షన్ ఖాతాలో? ఎక్కడా? ప్రభుత్వ ఉద్యోగుల మీద దౌర్జన్యం! ప్రభుత్వ ఉద్యోగుల మీద దౌర్జన్యం! ప్రభుత్వ ఉద్యోగుల మీద దౌర్జన్యం! ప్రభుత్వ ఉద్యోగుల మీద దౌర్జన్యం! కొట్టకండి బాబు, కొట్టకండి. వీడు పసివాడు కాదండి, తీవ్రవాది, విప్లవ. అవును, నా జోబులో బాంబుంది. పర్యాలు మా తాత పెన్షన్ గా తెలుస్తారా ఎవరా? జేబులు వెతకండి రా, నిజంగా బాంబుందేమో. తీరా. జేబు చిల్లుంది, బాంబు లేదు, ఇంకేదో తగిలింది. మీకు నమస్కారం చేస్తాను, నన్ను క్షమించి వాడిని వదిలేయండి. తప్పు చేసింది వాడు, క్షమాపణ చెప్పాల్సింది వాడే. చెప్పు భరత్. నేను చెప్పను. చెప్తావా లేదా? చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు, నవ్వుకో, నీ రూటే మార్చుకో. ఏరా, నువ్వు కూడా స్కూల్ ఎగ్గొట్టొచ్చావా? సిగరెట్ ఏంట్రా, స్కూల్ ఫస్ట్ వచ్చేవాడు, నీకేమైంది? వెలిగించు. నిన్న పట్నం ఆఫీసులో ఏదో గొడవ జరిగిందంటగా? తప్ప నాకు ముక్కలే. కాసుకోండి బాబు, కాసుకోండి. పావలా కద్దా, రూపాయికి 2. అన్ని నాయే. ఏంట్రా చూపు, ఏ పన్నాం?
ఇప్పుడు నువ్వు నా కళ్ళల్లోకి నీ కళ్ళు పెట్టి సూటిగా చూస్తున్నావు. ఇప్పుడు నువ్వు నా మనిషివి. నేనేం చెప్తే అది చేస్తావు. మూడు వేస్తున్నావు. మూడు పడింది. డబ్బులన్నీ నావే. స్కూల్ ఎగ్గొట్టి మీరు చేస్తున్న పని ఇదా? నువ్వు చెడి వినాక ఊళ్ళో వాళ్ళని కూడా చెడగొడతావా? ఇదిగో ఇక్కడ కొట్టమాక. ఇక్కడ చిన్న మీద ఉంటుంది. ఇదిగో ఇక్కడ దాన్ని జంక్షన్ బాక్స్ ఉంటుంది. అక్కడ కానీ తగ్గలేదు ఒక మనిషి చచ్చిపోతాడు. అంత మంచి కుటుంబంలో పుట్టి వెదాపల్లి చేసా కంటే నువ్వు చావడం మేలు. భరత్ వచ్చాడమ్మా? ప్రైవేట్కి వెళ్ళి ఉంటాడు మావయ్య గారు. ఈసారి మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలని 24 గంటలు చదువుతున్నాడు. ఆ పట్టుదలే కావాలమ్మా. వాడి మనసులోని విశ్వాసం, పట్టుదల వాడి కళ్ళల్లోనే కనిపిస్తోంది. చూశావా? వాడు పెద్దయ్యాక దేశమంతా వాడి పేరు వినిపించాలి. వినిపిస్తుంది. వెధవపాలు చేస్తుంటే తాతాజీ గారు ఏం చెప్పమంటారు? మీ భరత్ స్కూల్కి వచ్చి 20 రోజులైంది. పైగా స్కూల్కి వచ్చే పిల్లల్ని తలబాగా కొడతానని బెదిరించి, ఇదిగో చూడండి తెలుగు పుస్తకాల్లో ఏం చేశాడో. ఈ పని భరత్ చేశాడా? చూస్తే ఇంకా తెలుస్తాయి. ఇప్పుడు అదుపులో పెట్టుకోకపోతే రేపు జీవితాంతం ఏడవాలమ్మా. చెట్ల కింద చేరి బీడీలు తాగుతూ జూదం ఆడుతున్నాడు. నమస్కారం అండి. 2 రోజుల క్రితం ఇదేదో పళ్ళెం నా దగ్గర పెట్టి ఖర్చుల కోసం సొమ్మట్టుకెళ్ళాడండి. అది పళ్ళెం కాదు శెట్టి గారు, స్వాతంత్ర సమర యోధులు తాతాజీ గారికి ఇచ్చిన తామ్రపత్రం. యశోద, ఈ దేశం కోసం ఆస్తిని, జీవితాన్ని, నేను ప్రాణాల్ని నా కొడుకు త్యాగం చేశాం. అటువంటి వంశంలో పుట్టిన భరత్ నా తామ్రపత్రాన్ని తాకట్టు పెట్టాడు. వాడు గాంధీ కావాలని కోరుకున్నాను, కానీ గాడ్సే కాకూడదు. నాది దేశభక్తుల వంశంగానే మిగిలిపోవాలి. దేశానికి గూండాలను, దోపిడీగాళ్లను అందించే వంశంగా మిగిలిపోవటానికి వీల్లేదు. అహింసతో తెచ్చుకున్న స్వరాజ్యాన్ని హింసతో నాశనం చేసే యువతరానికి నా మనవడు వారసుడు కావటానికి వీల్లేదు. వాడు భగత్ సింగ్ కావాలి, చంద్రశేఖర్ ఆజాద్ కావాలి, అల్లూరి నేతా. మీ తాత చచ్చిపోయాడా? మా సొమ్ము కాజేసి వెళ్తావా? మరి మా తాత ముసలోడు పోకుండా ఉంటాడా? ఆడు అమ్మా. ఎవరా నీకమ్మా? ఇంకోసారి అమ్మ అని పిలిస్తే మీరు ఊరుకోండి. తాతగారికి తల కూడా పెట్టుకుంటే ఏదో పస్తారా? వదిలేయండి.